పీఎం కిసాన్ 20వ విడత కోసం రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అయితే మీ అందరికీ కూడా పెద్ద శుభవార్త, అంటే రైతులకైతే పెద్ద శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతుల ఖాతాలో నగదు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని సూచనలు అయితే మనకు విడుదల చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరు అర్హులు, అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి మనకి ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎవరు అర్హులు, అలాగే ఏం చేసుకున్న వారికి 2000 రూపాయలు అనేవి ఖాతాలో పడుతున్నాయి, లేదా మనకు పెంపు చేస్తున్నారా, ఏమైనా అప్డేట్స్ అయితే చాలా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో మన ఛానల్ని కొత్త కూర్చున్న వారు అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే 19వ విడత నిధులు అయితే జమ అయ్యాయి. ఇప్పుడు జూన్ లేదా జూలైలలో వచ్చేసి జూన్ 5, జూన్ 6 లోపు అయితే మనకు పీఎం కిసాన్ 20వ విడతనైతే నిధులు అనేవి ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అన్ని రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మనం పీఎం నరేంద్ర మోదీ గారు అయితే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేయనున్నారన్నమాట. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం త్వరలోనే రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు సిద్ధమవుతుందన్నమాట. వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 19వ విడత నిధులు జమ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు జూన్ నెలలో చూసుకున్నట్టయితే 20వ విడత నిధులు రైతుల ఖాతాలో పడే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూపాయలు 6000 రూపాయలని అయితే రైతులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో ఎలాంటి మార్పులు కానివ్వచ్చు, ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క దానికి సంబంధించి పూర్తి అనేది వర్తిస్తుందని అయితే చెప్పడం జరిగిందనమాట. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం త్వరలోనే రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు సిద్ధమవుతుందన్నమాట. ఇది ఇప్పటికి వరకు చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడే చూసుకున్నట్టయితే జూన్ 5, జూన్ 7లో అయినా వచ్చేసి ఈ యొక్క పీఎం కిసాన్ ఏదైతే ఉందో బెనిఫిషియరీ లిస్టు అనేది ఇంకా ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే ఇంకా ఈ కేవైసీ ప్రక్రియను ఎవరైతే పూర్తి చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే మీరు ఆన్లైన్ల ద్వారా కానీ అవ్వచ్చు, మీ దగ్గర ఉన్న సందర్శన ఏదైతే ఈ కేవైసీ మీ సేవా సెంటర్లలో వచ్చేసి కూడా ఈ కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ అనేది కూడా చెప్పి మీరైతే క్లియరెన్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అయితే పీఎం కిసాన్ డబ్బులు తప్పకుండా రావాలంటే 2 కండిషన్లు అయితే పాటించాలన్నమాట. ఫస్ట్ మీ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయితే ఉండాలి ఖచ్చితంగా. గతం విడతలో డబ్బులు తీసుకుంటే ఈ కేవైసీ ఏదైతే ఉందో మీ కేవైసీ పూర్తయి ఉంటుందన్నమాట. అయితే ఈ కార్డు ఉన్న రైతులకు మాత్రమే ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం మరలా వీడియోలో మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి దీనికి సంబంధించి కూడా మనకైతే ఏదైతే ఉందో ఒక కార్డు అయితే రావడం అయితే అన్నమాట. మరి దానికి సంబంధించి ఆయన ఏమైనా రూపొందిస్తున్నారా, లేదా మనకి ఈ కేవైసీ ఒక్కటే సరిపోతుందా, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం మీకు త్వరలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీరు అందరూ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోవడం మర్చిపో